గైస్ నేనైతే పెట్రోల్ బంక్ నుంచి వెళ్ళిపోతున్నాను ఆదిలాబాద్ నుంచి. అండ్ రైట్ నౌ ఐమ్ హెడ్డింగ్ టు బైపాస్కి వెళ్ళినాక అక్కడ నేను లారీ ఎక్కాలి. చాలామంది పెట్రోల్ బంక్కి పెట్రోల్ కొట్టించుకొని ఫ్యూల్ తెప్పించుకొని వెళ్ళిపోతారు. అండ్ నేను వచ్చేసి ఇప్పుడు ఇక్కడ పెట్రోల్ బంక్లో పడుకొని నేను ఎనర్జైజ్ చేసుకున్నాను. అంటే ఫ్యూలింగ్ లాగా మనకి బండికి పెట్రోల్ ఎట్లనో మనకి నిద్ర అట్లా అని చెప్పేసి నేను అనుకుంటాను. అండ్ ఇక్కడ నుంచి బైపాస్కి వెళ్ళి అక్కడ ఫుడ్ ఏమైనా తినేసి అక్కడ నుంచి ఇంకా వెళ్ళిపోతాను నాగ్పూర్కి, ఏమైనా లిఫ్ట్ అడిగి. యా లెట్స్ హెడ్. ఎవరైనా ఇక్కడ నుంచి బైపాస్ వరకు ఎవరైనా లిఫ్ట్ ఇస్తారేమో అడుగుదాం. ఫస్ట్ టైం లారీని ఈ జర్నీలో ట్రిప్ అడుగుతున్నా, లిఫ్ట్ అడుగుతున్నా. అన్న లిఫ్ట్ ఇస్తా అన్న? బైపాస్ నాకు లారీ ట్రాక్టర్ తీసుకోవాలని లేదు అయినా కానీ అడిగితే చిన్నోడు లెఫ్ట్కి వెళ్తున్నా అన్నాడు. నాకు ఈ బ్రో వచ్చేసి నాకు లిఫ్ట్ ఇచ్చాడనమాట అక్కడి నుంచి ఇక్కడికి. సో మన డెస్టినేషన్ వచ్చేసి ఇప్పుడు నాగ్పూర్. బాయ్ బ్రో. నన్ను అయితే భయ్య హైవే పైన డ్రాప్ చేశాడు. ఇక్కడ నుంచి ఎవరైనా లారీ ఆపుకొని వెళ్ళాలి. దానికన్నా ముందు బ్రేక్ఫాస్ట్ చేయాలి. అక్కడ బ్రేక్ఫాస్ట్ పాయింట్ కనబడుతుంది. అక్కడ ఏముంటుంది తినేసి స్టార్ట్ అయిపోతాయి. ఇంకా లారీస్ వస్తున్నాయి, మనకి లిఫ్ట్ దొరకదా అనేది ఇప్పుడు రైట్ నౌ పెద్ద టాస్క్ అనమాట. I'm gonna kill it anyway. You know it. I know it. ఫైనల్గా అయితే నేను ఈ అల్హమదుల్లా హోటల్కి అయితే వచ్చిన. ఇక్కడ కిచడీ తీసుకున్నా. ఇక్కడ ఇది కిచడీ వచ్చేసి 20 రూపీసే అంట. మనకి హైవే పక్కనే ఉంది ఇది. సో ఇక్కడ తినేసి ఇక్కడ నుంచి మళ్ళీ నాకు లారీ తీసుకొని వెళ్ళిపోతా. ఇంకా గైస్ కిచడీ అయితే టేస్ట్ అయితే మంచిగా ఉన్నది. ఆల్ క్రెడిట్స్ టు దట్ అన్న. ఈ అన్ననే కిచడీ చేసింది. भाई आपने वो सालन बनाया ना, वो बहुत टेस्टी था, बहुत बढ़िया था. हाँ सूप बहुत शुक्रिया भाई, धन्यवाद. गाइस రైట్ నౌ నేను ఈ చెక్ పాయింట్ దగ్గరికి వచ్చేసిన. ఇక్కడ చూడడానికి చాలా లారీస్ ఉన్నాయి. ఈ లారీస్లో ఏదో ఒక లారీని మనం లిఫ్ట్ అడిగి వీఆర్ గోయింగ్ అనమాట. గైస్ ఐ బిన్ ఆస్కింగ్ లిఫ్ట్. అంటే లారీలు అన్నీ వచ్చేసి ఇక్కడ స్టాప్ అవుతున్నాయి అనమాట. ఈ స్టాప్ అయిన లారీస్ని అడిగిన లిఫ్ట్ అని చెప్పేసి ఏ ఒక్కరు పాజిటివ్ లేరు. అట్లా అని చెప్పేసి ఇక్కడ అన్నవాళ్ళు హూ ఆర్ కోఆర్డినేటింగ్ అండ్ పోలీసు వాళ్ళు ఉన్నారు ఇక్కడ. వాళ్ళని అడుగుతానేమో వాళ్ళు లిఫ్ట్ ఇయ్యర్రా మీరు ఎందుకు, అంటే వీళ్ళు ఎవరు ఎందుకు అని చెప్పేసి, ఎందుకు లిఫ్ట్లో వెళ్తున్నావు బస్సులో వెళ్ళము అని చెప్పేసి అంటున్నారు. బట్ చెప్పా ఇట్లా నేను ట్రిప్ స్టార్ట్ చేశాను లిఫ్ట్ తీసుకునే అని చెప్పేసి. లిఫ్ట్ కోసం వెయిట్ చేస్తా, ఏదేమైనా కానీ ఎక్కడో అక్కడ వస్తుంది కదా వాళ్ళతో వెళ్ళిపోతాం. గైస్ ఆఫ్టర్ లాంగ్ వెయిట్ నాకు భయ్య లిఫ్ట్ ఇచ్చిండు. చాలా మందిని అడిగిన లిఫ్ట్ కావాలి అని అడుగుతున్నా. లిఫ్ట్ అని చెప్పేసి భయ్య ఏం చేసిందంటే నాకు లిఫ్ట్ ఇచ్చింది అనమాట. భయ్య ఆప్నా నామ్ వినోద్. భయ్య పేరు వినోద్. మీకు వినోద్ తెలిసే ఉంటుంది అనుకుంటా. రీసెంట్ టైమ్స్ లో సోషల్ మీడియా ఒక ఊపు వేసిండు వినోద్. ఆ వినోదే ఇతను, సేమ్ గా వినోద్. ఇక్కడ నుంచి భయ్య ఢిల్లీ వెళ్తున్నాడు. కాకపోతే నేను కూడా వెళ్ళొచ్చు భయ్యతో పాటు ఢిల్లీకి. కాకపోతే ఇక్కడ నుంచి ఢిల్లీకి స్ట్రైట్ అవే 20 hours జర్నీ ఉంది. కానీ ఈ 20 hours జర్నీలో నేను ఏమన్నా కంటెంట్ క్రియేట్ చేస్తానా చేయను అనేది నాకు తెలీదు. సో నాకైతే కొంచెం కంటెంట్ క్రియేట్ చేయాలా ఉంది, కొంచెం ఎంటర్టైన్ చేయాలా ఉంది. కాబట్టి ఇక్కడ దారిలో దిగిపోదామని ఇప్పుడు అనుకుంటున్నాను. ఇక్కడ నుంచి ఆగ్రా వచ్చేసి సమ్వేర్ అరౌండ్ పడుతుంది బాగానే, ఒక 1000 kilometers ఏమో. ఆగ్రా దిగిపోనా లేకపోతే ఇంకా ముందు సాగర్ ఉంది, ఆ సాగర్లో దిగిపోనా లేకపోతే నాగ్పూర్లో దిగిపోనా అని చెప్పేసి ఆలోచిస్తున్నాను. ఐఎమ్ టోటలీ కన్ఫ్యూజ్డ్. ఎందుకంటే లిఫ్ట్ దొరకడం అనేది చాలా టఫ్ అయిపోయింది. నాకు లిఫ్ట్ ఎవరు ఇవ్వట్లేదు. మేబీ నా ముఖం చూసి అనుకుంటాం ఐఎమ్ నాట్ దట్ ఫ్రెండ్లీ ఏమో. సో అందుకోసమే లిఫ్ట్ చేయట్లేదు అనుకుంటా. ప్రస్తుతానికి అయితే ఆలోచిస్తా. Yeah, look at this beautiful shit. Have you ever wondered
లారీ ఏమో అంత హైట్లో ఉంటుంది, వెహికల్స్ ఏమో చిన్న చిన్నగా ఉంటాయి. ఇక్కడ డ్రైవర్ సీట్లో ఉన్న వాళ్ళకి అంత చిన్న చిన్న కార్స్ ఎలా కనిపిస్తాయని చెప్పేసి అనుకుంటున్నారు. గెస్ చేయండి, పోనీ ఎక్కువ నేను చెప్తా అని చెప్పి ఆలోచించకండి, ఒక్కసారి గెస్ చేయండి. మీరు కూడా కొంచెం బుర్రకి కొంచెం పెట్టండి ఏదో ఒకటి. వీళ్ళకి ఏముందంటే ఇక్కడ ఈ మిర్రర్ ఉంది. ఈ మిర్రర్లో వాళ్ళు కిందికి చూస్తారనమాట. చిన్న చిన్న కార్స్ ఏమైనా వస్తే ఈజీగా ఐడెంటిఫై చేయడానికి, యాక్సిడెంట్ ప్రివెంట్ చేయడానికి అని చెప్పేసి. సచ్ క్రేజీ ఐడియా. నాకైతే ఎవరికి తెలీదు. ఫస్ట్ టైం చూసి అడిగితే భయ్య నాకు ఇన్ఫార్మ్ చేసింది అనమాట, చెప్పిండు. ఇట్స్ క్రేజీ. చిన్న చిన్న కార్లు మారుతూ 800 అవన్నీ వస్తాయి కదా, అవన్నీ చెప్పనొచ్చి కిందికి వెళ్ళిపోతాయి. కొన్నిసార్లు కుద్దడం అవుతుంది, అదే అవుతుంది. కాబట్టి వాళ్ళకి ఈజీ ఉండడం కోసం అని చెప్పేసి మిర్రర్ పెట్టుకున్నారు. మేము ఒక టోల్ ప్లాజా దగ్గర వచ్చి ఆగినాం. ఇక్కడ నుంచి ఇంక వెళ్ళిపోతాం. ఇంకా సోషల్ మీడియా రియాలిటీ ఏంటో చూపిస్తారు కానీ విత్ కెమెరా, వితౌట్ కెమెరా, విత్ కెమెరా, వితౌట్ కెమెరా. దట్స్ రియాలిటీ చెక్. ఎప్పుడైనా ట్రక్ డ్రైవర్ లైఫ్ చూసారా? ఇంత ట్రావెల్లో ఇక్కడ నుంచి అక్కడికి కొన్ని వేల కిలోమీటర్లు జర్నీ చేస్తారు వీళ్ళు. ఇక్కడ నుంచి ఢిల్లీకి డైరెక్ట్ నాన్ స్టాప్ కొడతారంట. వీళ్ళకు తిండి ఎక్కడ తింటారు, స్నానం ఎక్కడ చేస్తారు, అలాంటి కొంచెం డౌట్స్ ఉంటాయి కదా. వెనకాల చూడండి, అక్కడే స్నానాలు చేసేది వాళ్ళు. సో అట్లాంటివి చాలా స్పాట్స్ ఉంటాయంట. కొంచెం ఎక్కడైనా లారీస్ పెట్టుకొని రెస్ట్ తీసుకొని స్నానం చేసి వెళ్ళిపోతారంట. సో భయ్య ఇన్వైట్ చేశాడు, నన్ను స్నానం చేస్తావా అంటే చేస్తా అని చెప్పేసి అన్నాను. ఎందుకంటే నేను మార్నింగ్ చేయలేదు, నాకు ఉడకపోస్తుంది, నాకు చెమటలు వస్తున్నాయి, నీకు కూడా ఫ్రెష్ అవ్వాలి కదా. సో ఈ ఒక్క రోజు కోసం నేను లారీ డ్రైవర్ అసిస్టెంట్గా నేను మారుతున్నాను. అండ్ మన వినోద్కి దాని ఏమంటారు సెక్రటరీ అయిపోతాను. పక్క నుండి క్లీనర్ సెక్రటరీ కాదు, క్లీనర్ అయిపోతాను. అండ్ ఈరోజు నా లారీ డ్రైవర్ లైఫ్ని ఎక్స్పీరియన్స్ అయిపోతున్నాను. స్టేట్ టు బోర్. ప్రస్తుతానికి అయితే ఇప్పుడు పోయి స్నానం చేసుకొని వస్తాం. ఆదిలాబాద్ చెక్ పాయింట్ దగ్గర ఒకరితో ఫైట్ చేశాను అన్నాను కదా, వాడు నేను రికార్డ్ చేస్తుంటే వద్దు ఎందుకు రికార్డ్ చేస్తున్నావు అని చెప్పేసి నాతో లొల్లి పెట్టుకున్నాడు అనమాట. సో తర్వాత మ్యాటర్ ఏంటో కనుక్కుంటే అది చెక్ పాయింట్ కాదు, అయినా కానీ వాళ్ళు ఒక్కొక్కరి దగ్గర 100 రూపీస్ కలెక్ట్ చేస్తున్నాడంట. అక్కడ నేను చూసినప్పుడే అప్రాక్సిమేట్లీ ఒక 200 ట్రక్స్ ఏమో ఉన్నాయి. 200 ట్రక్స్ దగ్గర డబ్బులు ఒక్కొక్క దగ్గర 100 తీసుకుంటే ఎంత అవుతున్నాయో మీరు క్యాలిక్యులేట్ చేయండి. అప్రాక్సిమేట్లీ ఒక 20,000 ఏమో అవుతున్నాయి. అండ్ ఒకవేళ ఇట్లాంటిది రోజుకి ఒక 1000 ట్రక్స్ ఈ హైవే పైన డెఫినెట్గా ట్రావెల్ చేస్తాయి. అలాంటివి వాడు కలెక్ట్ చేసి ఇంత కరప్షన్ చేస్తుంటే గవర్నమెంట్ అసలు ఏం పట్టించుకుంటలేదు దేని గురించి. ప్రజల సొమ్ము ఎందుకు అట్లా పీడిస్తున్నారు. గైస్ రైట్ నౌ అయితే ఒక స్టింగ్ ఆపరేషన్ అయితే ప్లాన్ చేశాను. ఆదిలాబాద్లో ఒక చెక్ పాయింట్ ఉంది, ఆ చెక్ పాయింట్ కాదు, కాకపోతే అయినా డబ్బులు కలెక్ట్ చేస్తున్నారు. అలాంటిది ఇప్పుడు నాగ్పూర్ దగ్గర కూడా ఉంది. నేను బ్రో కలిసి చిన్న ఒక స్కెచ్ అయితే వేసాను. ఇంకొక 3 కిలోమీటర్స్ దూరంలో ఉంది. అక్కడ వాళ్ళని రికార్డ్ చేసి వాళ్ళు డబ్బులు ఎందుకు తీసుకుంటున్నారు, ఎందుకు కలెక్ట్ చేస్తున్నారు అని చెప్పేసి నేను ఇప్పుడు రికార్డ్ చేస్తాను. గైస్ మనమైతే ఆల్మోస్ట్ వచ్చేసినాము. అక్కడ కనిపించేదే అదే అనమాట. వీళ్ళు పోలీసు వాళ్ళే, కానీ ఎందుకు డబ్బులు కలెక్ట్ చేస్తున్నారో అది తెలియదు. అది చూడండి, ట్రాఫిక్ వాడి డ్రెస్ వేసుకున్నాడు. అటు కూడా చాలామందే ఉన్నారు. అండ్ అందరినీ లైన్లో పంపిస్తున్నారు. ఇది చెక్ పాయింట్ కాదో తెలియదు. ఐ థింక్ ఇక్కడ క్రైమ్ వాళ్ళు కూడా ఉన్నారు ఇక్కడ. అరే డూడ్, దిస్ ఇస్ పోలీస్ స్టేషన్. ఇది పోలీస్ స్టేషన్ బ్రో. Look at that shit. ఇది వచ్చే ఒక పోలీస్ స్టేషన్ ముందు వసూలు చేస్తున్నారు.
God, that's the police station. రైట్ నౌ అయితే వెయిట్ చేస్తున్నాడు, కానీ ఏముంటుందో తెలియదు. ప్రస్తుతానికి అయితే మా దగ్గర రాలే, రమ్మంటున్నాడు మనోడిని. మనోడు ఇప్పుడు వెళ్తున్నాడు, వెళ్ళేసి వస్తాడు. మనని లోపలికి పంపించింది ఎందుకో. ఇది చెక్ పాయింట్ కాదు, ఏం కాదు, కానీ అయితే డెఫినెట్గా పోలీస్ స్టేషన్. వీళ్ళే కాదు. బాయ్. Dude, that is shit. That was crazy. But yeah, we just told him that. అంటే నేనేమని చెప్పానంటే, నేను ఆర్మీ ఆఫీసర్ అని చెప్పేసి మనోడు చెప్పాడు. అక్కడ డబ్బులు ఇవ్వకుండా, మేమైతే డబ్బులు ఇవ్వలేదు, బట్ వాళ్ళు అక్కడైతే డబ్బులు కలెక్ట్ చేస్తున్నారు. అది కూడా పోలీస్ స్టేషన్లోనే కలెక్ట్ చేస్తున్నారు. అది చెక్ పాయింట్ కానే కాదు అది, అయినా కానీ ఎందుకు కలెక్ట్ చేస్తున్నారో ఏంటో. అమ్మ, పోలీస్ స్టేషన్లో ఇంత కరప్షన్ ఏంటి భయ్యా? ఐ డోంట్ నో. ఇంత విజిబుల్ కరప్షన్ అవుతున్నా కానీ ఎప్పుడు ఏం పట్టించుకోవట్లేడు, గవర్నమెంట్కి చెల్లడం లేదు. డూ యూ థింక్ మనకి ఫ్యూచర్ ఉందా ఇండియాలో? ఐ డోంట్ నో. ఇంకా మనం దిగజారిపోతాం, ఇంకా మనం పూర్ అయిపోతాం, ఇంకా సఫర్ అవుతాం. ఫ్యూచర్లో తిండి కోసం కొట్టుకుంటామేమో. ఆల్రెడీ ఈ రేప్స్ వల్ల, ఇలాంటి థింగ్స్ వల్ల కలియుగం వచ్చేసిందని చెప్పేసి అనుకుంటున్నాను. అండ్ ఇప్పుడు ఈ పైసల గురించి ఎన్నో దారుణాలు జరగబోతున్నాయి. ఐ డోంట్ నో మీకు ఈ పర్స్పెక్టివ్లో ఆలోచిస్తున్నారో లేదో కానీ ఫ్యూచర్ రాబోయే 20 yearsలో ఐ థింక్ ఇట్స్ గోనా బీ ఫక్. నాకైతే ఫ్యూచర్ లేదనిపిస్తుంది నాకు. ఆ భయ వచ్చేసి భయ వాళ్ళ ఫ్రెండ్ అనమాట. వాళ్ళు ముగ్గురు ఫ్రెండ్స్, అమర్, అక్బర్, ఆంటోనీ. అమర్, అక్బర్, ఆంటోనీ వీళ్ళు ముగ్గురు. కానీ వాళ్ళ యాక్చువల్ నేమ్స్ అవి కావు. కానీ భయ, వినోద్. ఉస్కా నామ్ క్యా హై భాయ్? భయ వాళ్ళ ఫ్రెండ్స్, నేను తెలియదు. కానీ జిగిరి దోస్తానా అట్లుంటుంది. మళ్ళీ బాయ్స్ అని దోస్తానా అంటే, ఇట్లుంటుంది. మళ్ళీ నీ పేరు ఒకరైనా దోస్తాను ఇచ్చేస్తాం, జాన్ ఇచ్చేస్తాం. దట్స్ హౌ బాయ్స్ ఆర్ మేడ్ లైక్ ఎ గన్ బ్లేడ్. नो टेंशन बंदे. कितने साल से दोस्ती है भाई आपका? हमारा? हाँ, इसी चक्कर का दोस्ती. हाँ, क्या भाई? ये मथुरा के है. हाँ, ये मथुरा रहते हैं. मथुरा है ना, मथुरा. हाँ, वहाँ का ही है. चलो मैं उनसे वहाँ पे मिलता हूँ. ये लोग यूपी का है, हम एमपी का है. अच्छा గైస్, రైట్ నౌ అయితే మా స్టాప్ అయితే జామ్ అనమాట. ఇక్కడ ఆగినాం కొంచెం రిఫ్రెష్ అవుదామని చెప్పేసి. బ్రో వాళ్ళే ఇందాక మీకు సైడ్ నుంచి ఇంకో ట్రక్లో వచ్చారు కదా, వాళ్ళిద్దరు అనమాట. ఈ బ్రో నేను కలిసి వచ్చినాం. తను ఇంకా వేరే ట్రక్లో వచ్చారు అనమాట. भाई आपका नाम बोल दे भाई. लखन सिंह. और आपका भाई? లైక్ రాజ్. అదనమాట సంగతి. మేము ఆ నుంచి ఇడికి నలుగురం కలిసి వచ్చినాం అనమాట. దో ఇండివిజువల్ ట్రక్స్ అయినా కానీ, 2 ట్రక్స్ అయినా కానీ కలిసి మాత్రం నలుగురం కలిసి వచ్చినాం అనమాట. గైస్, మ్యాటర్ ఏంటంటే టైం వచ్చేసి 5 అవుతుంది. నేను మహారాష్ట్రకి ఎంటర్ అయినా అండ్ ఇప్పుడు ఎగ్జిట్ అవుతున్నాం. మహారాష్ట్రకి ఎప్పుడు వచ్చినో ఎప్పుడు పోతున్నో నాకేం అర్థమవుతలేదు. అండ్ దిస్ ఈస్ ద టోల్. ఇప్పుడు ఎగ్జిట్ అయిపోతాం మేము. నేను ఇది సెకండ్ టైం ఇలాంటిది ఒకటి చూడడము. మ్యాటర్ ఏంటంటే ప్రతి ఒక్క స్టేట్లో ఎందుకు ఇట్లా యూటర్న్ తీసుకుంటున్నారు అని చెప్పేసి అడిగితే
ఈచ్ అండ్ ఎవ్రీ స్టేట్ బార్డర్ దాటిన తర్వాత ఇట్లా ఇక్కడ ఈ చెక్ పోస్ట్ అనేది డెఫినెట్గా పక్కా ఉంటుందంట. గైస్ రైట్ నౌ వచ్చేసి నేను అక్కడ ఏంటి ఒక డాబా దగ్గర రాయినాము. భయంకరంగా ఆకలిస్తుంది. అది హిందీలో ఉంది, ఒకవేళ మీకు హిందీ చదవడం వస్తే చదవండి. నేనైతే అక్కడ హోటల్ రాజాబాబు అని ఉంది కదా, ఆ హోటల్ రాజాబాబుని చెప్తున్నాను మీకు. అండ్ హియర్ ఇస్ ద స్పాట్. ఇక్కడ సేమ్ యాజ్ ఇట్ ఈస్ దాల్ తడక ఒకటి మిక్స్డ్ వెజ్ ఆర్డర్ చేసా. ఎందుకంటే భయ్య నాకు అక్కడి నుంచి ఇక్కడికి లిఫ్ట్ ఇస్తున్నాడు, ఐ హ్యావ్ టు కొంచెం పే బ్యాక్ కదా. సో అలా అని చెప్పేసి ఐ వాంటెడ్ టు కొంచెం నా తరపున వాళ్ళకి ఏమన్నా చేయాలని చెప్పేసి ఫుడ్ ఆర్డర్ చేస్తున్నాను అందరికీ. అండ్ ఇక్కడ మంచాలో చాలా రోజుల తర్వాత ఒక డాబాకి వచ్చి తింటున్నాను. అంటే ఇట్లా ప్రాపర్ డాబా. నిన్న తిన్నాను కానీ దట్ వాస్ నాట్ ఎట్ ఆల్ డాబా. అంటే చిన్న ఏదో హోటల్ ఉంది, చిన్న చుట్టుపక్కల ఏదో పెట్టేశారు. బట్ హియర్ ఇట్స్ ప్రాపర్ డాబా. మంచాలు ఉన్నాయంటే డాబా నేను నాకు. అండ్ ఫుడ్ వచ్చిన తర్వాత తినేసి దాని తర్వాత ఐ డోంట్ నో వాట్స్ గోనా హ్యాపెన్. అండ్ దాని తర్వాత మేము స్టార్ట్ అయిపోతాము. స్టిల్ నేను ఇంకా ట్రావెలింగ్లోనే ఉన్నాను. ఆల్మోస్ట్ 2 అవుతుంది. ఇంకా 17 కిలోమీటర్స్ ఇక్కడ నుంచి సాగర్కి. వన్స్ నేను సాగర్కి వెళ్ళిన తర్వాత అక్కడ నైట్ టెంట్ వేసుకొని పండుకుంటాను. అండ్ నేను నైట్ టైంలో ఎక్కువ వ్లాగ్ చేయట్లేదు, ఎందుకంటే ఎక్కువ కంటెంట్ కూడా రాదు కదా. సో జస్ట్ ఇన్ఫర్మేషన్ పాస్ చేద్దామని చెప్పేసి ఇప్పుడు ఈ వీడియో రికార్డ్ చేస్తున్నాను. హోప్ఫుల్లీ సాగర్కి వెళ్ళిన తర్వాత టెంట్ తీసుకున్న తర్వాత సర్ప్రైజ్. హే గైస్, నేను మళ్ళీ నేను రాత్రి నుంచి ట్రావెల్ చేస్తూనే ఉన్నాను. అండ్ అక్కడి నుంచి నేను డైరెక్ట్ గ్వాలియర్కి కొడుతున్నాం మేము. హోప్ఫుల్లీ ఇంకొక 3-4 hours టైం పట్టిద్దేమో. అండ్ ఐ థింక్ ఐ హ్యావ్ టు ఎండ్ దిస్ వీడియో రైట్ హియర్ రైట్ నౌ. ప్రస్తుతానికైతే నేను ఇక్కడ బ్రేక్ఫాస్ట్ చేయడానికి వచ్చాను. పాయల్ హోటల్ ఇది ఆన్ ద వే ఉంది. సో ఇక్కడ తినేసి ఇక్కడ నుంచి వెళ్ళిపోతాను. హోప్ఫుల్లీ మీకు ఈ వీడియో నచ్చి ఉంటుందని చెప్పేసి అనుకుంటున్నాను. ఒకవేళ నచ్చితే మీ పక్కింటోళ్ళకి, వాళ్ళ పక్కింటోళ్ళకి, వాళ్ళ పక్కింటోళ్ళకి, మీ ఇంటెనకాలకి, ఇంటి ముందరోళ్ళకి అందరికీ షేర్ చేయండి. కొంచెం సబ్స్క్రైబర్స్ కౌంట్ పెంచండి. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. ఐల్ మీట్ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. బాయ్.